గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. తినే ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి? కొంతమంది లేస్తూనే టీ కాఫీలు తాగేస్తుంటారు బ్రష్ చేసుకోకుండానే. ఇది గమనించాలి. అలాగే కొంతమంది పొద్దున్న లేచిన దగ్గర నుంచి పనులు జనరల్గా మన అమ్మ వాళ్ళని చూస్తుంటాం. ఇంట్లో తినమ్మా అని చెప్తే ఈ పనులన్నీ ఎవరు చేస్తారు, ఇవన్నీ అయ్యాక ఒక్కసారి తింటారని చెప్తుంటారు. వాళ్ళు తినే వరకు 1, 2 ఒక్కొక్కసారి 3 కూడా అవుతుంది. మరి ఇది కరెక్టా? చాలామంది తింటూనే ఉంటారు, తినడానికే పుట్టారా అన్నట్టు ఉంటారనమాట. చాలామంది 10కి తింటారు, 11కి తింటారు, 12కి స్నాక్స్ తింటారు, 1కి మళ్ళీ లంచ్ చేస్తూ ఉంటారు. పదే తినడం మంచిదా? ఒక్కసారి ఎక్కువగా తినద్దు, 6 సార్లు తినండి అని చెప్తూ ఉంటారు. అసలు మన ఆయుర్వేదం ఎలా తినమని చెప్పింది, మనం ఎలా తింటే ఆరోగ్యంగా ఉంటాము, ఈ విషయాలు తెలుసుకుందాము. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం సార్. ఏదైనా సరే మితంగా తింటే ఆహారం, అమితంగా తింటే విషం అంటూ ఉంటారు. మనం ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు కరెక్టేనా? అసలు ఆయుర్వేదం ప్రకారం మనం ఎలా తినాలి సార్? చాలా మంచి ప్రశ్న అండి. అందరికీ అవసరం ఇది. వాళ్ళకి అది అన్ని ఏజ్ గ్రూపులు కానీ అందరికీ కూడా ఇవాళ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఎందుకు అంటే అనేక రకాల మోడర్న్ పేర్లతోటి పిలుస్తున్నారమ్మా. ఏదో అదే కీటో డైట్ అంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, రకరకాలు. ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి వచ్చినాయి అంటే మన ఉపవాసం అనే దాని మీదే ఆధారపడి ఉన్నాయమ్మా. అలాగే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఏ విధంగా తినాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడ ఫస్ట్ అసలు అంటే టైమింగ్ వదిలేయండి. ఏ విధంగా తినమంటారు అంటే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మీరు మొదట తిన్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఆకలి అనిపిస్తేనే మళ్ళీ రెండోసారి తినాలమ్మా. అలాగ అరగాలి అంటే 8 నుంచి 12 గంటలు పడదు. పని చేసుకునే వాళ్ళకైతే 5-6 గంటలు అరిగిపోయి వాళ్ళకి ఆకలి అవుతుంది అనుకోండి. మనం ఇవాళ ఏసీలు పెరిగిపోయినాయి, కూలర్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు న్యాచురల్ క్లైమేట్లో మనం ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ప్రతి ఒక్కళ్ళం ఏసీలో ఉంటున్నామో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మోర్ దెన్ ఇదివరకు ఏసీ అంటే బాగా అపర్ కోటిసోడు, వాళ్ళు గొప్ప డబ్బు ఉన్న వాళ్ళు ఏసీ అనుకునేవాళ్ళు, గొప్పగా ఉండేది. ఇప్పుడు అసలు ఏసీ కారు అంటేనే విచిత్రంగా ఉండేది. ఇప్పుడు ఏసీ లేని కారు లేదమ్మా, ఏసీ లేని ఇల్లు కూడా కనపట్లేదు చాలా వరకు. మోర్ దెన్ 50% ఏసీలు తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ క్లైమేట్ అన్బ్యాలెన్స్ వల్ల ఏసీలో ఉండటం వల్ల కూడా ఒబెసిటీ పెరుగుతుందమ్మా. తిన్న ఆహారం గమనం అరగదు. న్యాచురల్ క్లైమేట్ చాలా తేడా అవుతుంది, ఆకలి అవ్వదు. కాబట్టి టైం పాస్ అవ్వక తింటాం మొదలు పెడతాం. అప్పుడు ఏమవుతుందమ్మా, డబ్బులు స్టార్ట్ అవుతుంది. ఆయుర్వేద శాస్త్రంలో అయితే 2 సార్లు తినమన్నారు. తిన్నప్పుడు కూడా ఎలాగంటేనమ్మా, ఇప్పుడు మనకు మోడర్న్గా టిఫిన్లు వచ్చినాయి, అనేక రకాల దోశలని అవన్నీ ఎన్నో రకాలు వచ్చేసినాయి అమ్మ. పూర్వకాలం ఎన్ని రకాల టిఫినే లేదు. టిఫిన్ అంటేనే తెలియదు. ఎక్కడైనా పెద్ద సిటీల్లోని, టౌన్లోని, మెట్రోపాలిటన్ అలాంటి కలకత్తా, హైదరాబాద్లో కూడా టిఫిన్లు ఎప్పుడో లేట్గా వచ్చి ఉంటాయి. ఒకప్పుడు పూర్వం అయితే ఏముండి కదమ్మా, భోజన హోటల్స్ ఉండి తప్ప టిఫిన్ హోటల్స్ అనేవి చాలా తక్కువ. అది కూడా భోజన హోటల్స్ కూడా పూటకూడి హోటల్స్ అని, లేకపోతే సత్రోలని ఇలాంటివి ఉండి అక్కడికి వెళ్తే చక్కగా వాళ్ళు అన్నం పెట్టేవారు ఫ్రీగా, లేకపోతే మినిమం పైసలు తీసుకునేవారు. ఆ విధమైన ఏర్పాట్లు ఉండేవమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ సమ్మర్లోనే, మా చిన్నదనంలో అయితే సమ్మర్లో అయితే పళ్ళు అన్ని రకాల పొలాల్లో ఉండి అనుకోండి. అందరికీ పొలాలు ఉండవు కాబట్టి ఆ సమ్మర్లోనే ఏదో మినపట్టాను, మినపసున్నను, లేకపోతే దెబ్బ రొట్టాను కాల్చి దాన్ని కాస్త బెల్లం పానకం చేసి ఆ పానకంతో ఇవ్వటం. అది కూడా స్నాక్ పెడితే చాలా విచిత్రం, ఆనందం అనమాట ఆ రోజుల్లో. ఇప్పుడు మార్నింగ్ లేచి అంటే ఎలా తినాలి అనేదానికి ముందర చెప్తానమ్మా, తర్వాత తినేదాని గురించి చెప్తా. ఆయుర్వేద శాస్త్రంలో అయితే మీకు ఒక 100 గ్రామ్స్ మీరు తినగలరు సపోజ్. అందులో ఏమంటాడంటే ఆయన 100 గ్రామ్స్కి సరిపడి ఆకలి ఉంది నీకు, 50 గ్రామ్స్ సాలిడ్ ఫుడ్ తోటి, లిక్విడ్ ఫుడ్ తోటి కానీ ఆహారం అనేది కానీ 50 గ్రామ్సే. 25 గ్రామ్స్ వాటర్, 25 గ్రామ్స్ గాలికి వదిలేయమన్నారు. ఖాళీగా ఉంచాలి కడుపుని, ఖాళీగా ఆక్సిజన్ తీసుకోవటానికి. ఓకే. అది పర్ఫెక్ట్ డైట్ సిస్టమ్. అదే తిని కడుపు సరిపోయినా ఒక ముద్ద ఎక్కువ తిందామని, కానీ ఇట్లా ఖాళీ కడుపుతో ఉందామని. అలాగే ఇప్పుడు రకరకాల సిస్టాలు వచ్చేసమ్మా. 2 గంటల ముందరే వాటర్ తాగటం మానేయండి,
వాటర్ అన్నం తిన్న 2 గంటల దాకా తినొద్దు, తాగొద్దు. ఇటువంటి అనేక రకాలు వచ్చినాయమ్మా. అది ఏదైనా కానీ అందరికీ వర్తించదమ్మా. బాడీకి డిఫరెంట్ అవుతుంది. ఆ డిఫరెన్స్ని బట్టి రకరకాల తత్వాలు ఉంటాయి మనుషుల యొక్క శరీరాలు. మనం ఆహారం తినేటప్పుడు మధ్యన వాటర్ తాగమని ఒకటమ్మ. అలా తాగితే కనుక పెరగదు, తరగదు, సమానంగా ఉంది శరీరం. ప్లస్ జబ్బులు రావడం అనేది మ్యాక్సిమం తగ్గుతాయి. తాగటం వల్ల ఏమవుతుందంటే మీరు ముద్ద తింటున్నారు, ఒక సాలిడ్ ఫుడ్ తింటున్నారు, అన్నమనే కాదు. దాంతో పాటు అది ఏమవుతుంది, మీ ఆహార నాళం ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేసుకుంటా లోపలికి దిగుతుంది. ఆ దిగినప్పుడు ఆ ఖాళీలో గాలి ఉంటుంది కదమ్మా, మరి ఆ గాలిని అపాన వాయువు అంటాం మనం. విషం గాలి అవుతుంది అది. ఇప్పటికీ మీరు తిన్న ఆహారం ద్వారా వెళ్ళిన గాలి బయటికి రాలేదనుకోండి, విషవాయువు కింద మారుతుంది. శరీరం యొక్క లక్షణం ఏంటమ్మా, లోపలికి వెళ్ళిన గాలిలో ఆక్సిజన్ ఎంత ఉందో అంత ముందర మన బాడీలో ఉన్న సెల్స్ తీసేసుకుంటాయి. తీసేసుకున్న తర్వాత ఏమైంది, ఊపిరి మరి అప్పుడు ఆ ఊపిరి కూడా 1 గంట ఆపగలమా, మనం ఆపలేం కదా, చచ్చిపోతాం. అదేవిధంగా ఈ వెళ్ళిన గాలి అనేది సెల్స్ తీసేసుకుని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసినాయి అనుకోండి, అది లోపల ఉండిపోతుందా లేదా, దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయా లేదా. మీరు తింటా కొద్ది వాటర్ తాగారనుకోండి, ఈ లిక్విడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక పులితేనుపో బేయం అంటాం, బర్స్ అంటాం మనం. అది రావడం వల్ల ఏమైందమ్మా, ఆ గాలి బయటకు వచ్చేసిందా లేదా, అది ఆరోగ్యకరమైన లక్షణం. అది ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, పక్కోడు ఏమనుకుంటాడు, ఎదురోడు ఏమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, అది ఏదో సిగ్గు కింద లేకపోతే అది తప్పు కింద చూడడం మొదలుపెట్టాక ఎలా ఉంటుందంటే, తుమ్మినప్పుడు కచ్చిఫ్ అడ్డు పెట్టుకుని సారీ అంటాడు. తుమ్మినప్పుడు సారీ ఎందుకు చెప్పాలమ్మా, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందేమో అని చెప్పి తప్పు కదా, అది తుమ్మటం మానేస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రంలో ఏంటి, తుమ్ము, ఆవలింత, ఈ పులితేనుపు ఆపకూడదమ్మా. అలాగే అపానవాయువు కింద నుంచి వస్తుంది కదా, మోషను, యూరిన్, ఈ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదమ్మా. దీనివల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. మనం మోడర్న్ అనుకుని తుమ్మితే సారీ చెప్పడం, ఆవలింత వస్తే సారీ చెప్పడం, అవి ఆపేయటం బలవంతాన్ని, దానివల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. ఎప్పుడైతే మీరు మధ్యకు వస్తే వాటర్ తాగారో అప్పుడు ఏమవుతుంది, అపానవాయువు అనేది బయటకు వచ్చేయడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటారు మీరు. ఈ వాటర్ అనేది తాగడం వల్ల ఏమవుతుందంటే, సాలిడ్ ఫుడ్ అరగాలి అంటే వాటర్ సపోర్ట్ కావాలి కదమ్మా. వాటర్ లేకపోతే అరగదు అసలు. ఒక బియ్యం ఉన్నాయమ్మా, మీరు వండుతున్నారు, అక్కడ ఎలా ఉడుకుతాయి, ఉడకాలంటే నీళ్ళు పోయాలి, అక్కడ నీళ్ళు పోతేనే కదా అది బాయిల్ అయ్యి మళ్ళీ పెద్దదయ్యి పెరుగుతుంది. మరి నీళ్ళు లేకపోతే ఆహారం ఉడుకుతుందా, మాడిపోతుంది. అలాగే మీ శరీరంలో కూడా వాటర్ సపోర్ట్ అనేది లేకపోతే ఆహారం అరగదు. ఆ టైమ్లీ అరగాలి అంటే దానికి వాటర్ సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఎక్కువ ఒబెసిటీ ఉన్నవాళ్ళు ఆహారం ఎక్కువగా తినకుండా ఉండడం కోసం మీరు భోజనం చేయడానికి ఒక అరగంట, గంట ముందర ఒక మీకు గ్లాసో పెద్ద గ్లాసో మీ శరీర వెయిట్ని బట్టి నీళ్ళు తీసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా పొట్ట కొంత ఫిలప్ అవుతుంది కాబట్టి మీరు తినేది తక్కువ తింటారు. అప్పుడు ఆటోమేటిక్గా కొంత తగ్గుతుంది. సన్నగా ఉన్నవాళ్ళు అనుకోండి, తిన్నాక నీళ్లు తాగారనుకోండి, ఎక్కువ తింటారు కాబట్టి తిన్నాక నీళ్లు తాగటం వల్ల వాళ్ళకి ఆహారం బాగా అరిగి ఆ సన్నదనం అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది. సమానంగా ఉండాలి మనం బాడీ అనుకుంటే తినేటప్పుడు కొంచెం నీళ్ళు తాగుతా తినాలి. తినటం వల్ల ఏమైంది, అప్పుడు మీరు తిన్న ఆహారంలో ఉన్న విషవాయువు అనేది బయటకు వచ్చేసింది. ఆ ఆహారం కూడా వెళ్ళిన వాయువు ఈ సెల్స్ ఆక్సిజన్ తీసేసుకోవడం వల్ల ఇంకా కార్బన్ డైఆక్సైడ్ మిగిలింది కాబట్టి అది బయటకు వచ్చేయడం మంచిది. కాబట్టి ఒక త్రేనుపు ద్వారా అది బయటకు వచ్చేస్తే ఆ విషవాయువు అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లం రాదు, ఆహారం చక్కగా అరుగుతుంది, ఆ గ్యాప్ అనేది ఫిలప్ అవుతుంది. ఏ ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఆ 25% గ్యాప్ ఉంచమన్నారో ఆ గ్యాప్ ఉంచే ఆహారం తీసుకోవాలి. అలాగే మీరు ఒక బౌల్లో మీరు ఆహారం కొలుసుకుని, ఇప్పుడు కొలతలు కూడా అలవాటు అయిపోయినాయి జనానికి, తింటున్నారనుకోండి, ఆ బౌల్ తింటే ఆ బౌల్లో సగం నీళ్లు తాగాలి. అంటే 50% ఫుడ్ తినాలి, 25% వాటర్ తాగాలి, లిక్విడ్ కానీ, ఖాళీగా ఉండాలి. ఎలా ఉంచుతున్నారు అమ్మ, ఎంతమంది ఉంచుతున్నారు? ఇంకొక సెకండ్ థింగ్, మనం 7ంటికి తింటున్నాం బ్రేక్ఫాస్ట్, లేకపోతే 8, 9, 1 గంట 2 అవ్వకుండా మళ్ళీ తింటున్నాం, 5ంటికో 4ంటికో మళ్ళీ స్నాక్స్ అంటున్నాం. ఈ లోపల లెగ్గానే మీరు అన్నట్టుగానే పళ్ళు తోమకుండా
కాఫీయో టీయో. ఈ పళ్ళు తోమకుండా ఆయుర్వేద శాస్త్రంలో నీళ్లు తాగమని ఉంది కానమ్మా, కాఫీ టీలు తాగమని లేదు. ఈ కాఫీ టీ అనేది మోడర్న్ డ్రింక్, బయట నుంచి వచ్చినాయి. మన దేశం యొక్క సిస్టంలో ఈ లేవమ్మా. ఓకే. పొద్దుటే లేచి చక్కగా పళ్ళు తోమకుండా తాగితేనే మంచిదమ్మా వాటర్ అలవాటు చేసుకునేవాళ్ళు. ఎందుకంటే మన మౌత్లో అనేక రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, బ్యాడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది కూడా పంటి వ్యాధి నుండి పస్సు, బ్లీడింగు, చెడు వాసన ఇలాంటి వాళ్ళు తాగకూడదు, పళ్ళు తోముకునే తాగాలి. అవి లేని వాళ్ళు మట్టుకి లేవగానే పళ్ళు తోముకోకుండానే నీళ్ళు తాగితే చాలా మంచమ్మ. మన సెలైవాలో మన శరీరంలో జబ్బులను తగ్గించే లక్షణం అనేది మన సెలైవాలోనే స్టార్ట్ అవుతుంది. ఈ నవ్వటం కూడా మినిమము ఒక 30 నుంచి 80, 120 సార్లు కూడా నవలమని ఉంటుందమ్మా. అన్నిసార్లు నవిలితే అది ఏమవుతుంది, ఓ పేస్ట్ లాగా అయిపోతుంది. ఆ నవలమన్న కాజు ఎందుకు పెట్టారు అంటే అక్కడ ఇప్పుడు మనం ఊరికే అలా పెట్టుకుని పని లేకపోయినా కూడా మింగేస్తున్నాం, లేకపోతే టీవీ చూస్తాం మింగేస్తున్నాం, ఫోన్ చూస్తాం మింగేస్తున్నాం, లేకపోతే 4 సార్లు మింగుతున్నాం. నవిలినప్పుడు ఏమవుతుందంటేనమ్మా, ఈ నాలిక మోస్ట్లీ ఆక్సిజన్ అనేది తీసుకుని, మన లంగ్సే కాదు, లంగ్స్ తీసుకున్న ఆక్సిజన్ని నాలిక కూడా అబ్జర్వ్ చేసుకుని ఇన్నిసార్లు నవలటం వల్ల ఆక్సిజన్ నాలిక ద్వారా వచ్చే ఆక్సిజన్ ఆహారంలో కలిసి లోపలికి వెళ్తున్నాం. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఓకే. మనం ఎక్కువగా నోట్లో నమలడం వల్ల ఆక్సిజన్ ఫామ్ అవుతుంది. ఆహారంలో ఆక్సిజన్ ఎక్కువ కలుస్తుంది. కలవడం వల్ల మీరు తిన్న ఆహారం ద్వారా కూడా బాడీకి కొంత ఆక్సిజన్ ఉంటుంది పేగులకి. అప్పుడు గ్యాస్ ప్రాబ్లం రాదు, ఏమీ రాదు. ఓకే. మన హడావిడిగా తింటూనే ఉంటారు కదా సార్, దానివల్ల అనేక జబ్బులు వస్తాయి. ఈవెన్ నేను కూడా అన్నిసార్లు నవ్వలేను, అన్నిసార్లు పాటించాను, కానీ పాటిస్తే అది అద్భుతం అని నాకు తెలుసు. అలా అలవాటు పడిపోయాం మనం పూర్వం నుంచి. ఇప్పుడు మళ్ళీ ఆ సిస్టమ్ కనుక మొదలుపెట్టి జాగ్రత్తగా స్లోగా తిని ఎక్కువసార్లు నవిలి తింటే కనుక ఆయుర్వేద శాస్త్ర ప్రకారం జబ్బు అనేది రాదమ్మా. అలాగే పూర్తిగా అరగకుండా ఆహారం తినటం అనేది చాలా తప్పు అన్నమాట. ఓకే. అందులో చెప్తారు ఏమని, త్రిభుక్తే మహారోగి, ద్విభుక్తే మహాభోగి, ఏకభుక్తే మహాయోగి. అంత నీట్గా చెప్పారన్నమాట, చిన్న మాటతోటి. 3 సార్లు తింటేనే రోగాలు వస్తాయని చెప్పారు. మనం 6 సార్లు, 5 సార్లు, 4 సార్లు తింటున్నాం, రాకుండా ఏముంటాము. అవును. రాగాలు రావడానికి కారణం మన ఆహారమేనమ్మా. మనిషి యొక్క ఆలోచన కూడా ఆహారం ద్వారానే వస్తుంది, యోగశాస్త్ర ప్రకారం కానీ ఆయుర్వేదాలు. తిని ఆహారాన్ని బట్టి మనిషి యొక్క లక్షణం ఉంటుంది. ఓకే. తాగి నీటిని బట్టి మనిషి యొక్క లక్షణం. అందుకే ఈ ఆహారం అనేది అనేక రకాలు వచ్చినాయి. లేకపోతే ఓన్లీ ప్రోటీనే తినమని కొంతమంది అంటారు, ఓన్లీ నీళ్లు తాగండి లేకపోతే ఇంకోటి ఉండండి, ఒకసారి తినండి అని కొంతమంది అంటారు, 2 సార్లు తినండి అని కొంతమంది, 4 సార్లు తినండి అని కొంతమంది. ఇది రకరకాలుగా ఉన్నాయమ్మా సంఘంలోని. కానీ మనకి ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవాలి అంటే సింపుల్గా బ్లంట్గా ఒకటే, నీవు తిన్న ఆహారం పూర్తిగా అరిగే వరకు మళ్ళీ తినకు. అలా ఉన్నప్పుడు ఏ తిన్నా ఓకే. ఓకే. ఆహారానికి మధ్యన ఒక 12 గంటలు, మినిమం 8 గంటలు ఇమ్మని ఆయుర్వేద శాస్త్రం. 12 గంటలు ఇస్తే మంచిది. అప్పుడు ఎలా ఉండేదమ్మా, పూర్వం పొద్దున్న లేకగానే శుభ్రంగా 2, 3, 4, 5 కూడా పొలాలు వెళ్ళిపోయేవారు. ఆ సద్దన్నం తినేసి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే మధ్యాహ్నానికి వాళ్ళు కష్టపడి పనిచేసేవారు కాబట్టి మళ్ళీ మధ్యాహ్నానికి భోజనం పంపేవారు. మళ్ళీ సాయంత్రం రాగానే 5 గంటలకు తినేసి 7, 8 కొద్దిగా పాలు తాగి పడుకునేవారమ్మ ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు అలా పడుకునేవారు. ఈ 5 తినేయటం వల్ల, సూర్యాస్తమయానికి ముందర తినేయటం వల్ల ఏమవుతుంది, పడుకునే లోపల 3 అవర్స్ గ్యాప్ వస్తుంది. మినిమం 2 to 3 అవర్స్ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, హడావిడిగా ఆఫీస్ నుంచో లేకపోతే ఇంకోటి రావడం, వీలైన వాళ్ళేమో తినటం మానేసి సీరియల్ చూడటం, లేకపోతే టీవీ దగ్గర కూర్చోవడం, పడుకునే ముందర ఫుల్గా తినేసి పడుకోవడం. అప్పుడు ఏమవుతుందంటే బాడీలో మెకానిజం అనేది స్లో అయిపోతుందమ్మా నిద్రపోగానే. ఈ స్లో అవడం వల్ల ఈ ఆహారం అరగడానికి 6 గంటలు 8 గంటలు అరిగితే ఏమవుతుంది, 12 గంటల దాకా అరగదు. బాడీకి వంట పడ్డదు, ప్లస్ అనేక రకాల జబ్బుల్ని తీసుకొస్తుంది అది అరకపోవడం వల్ల. ఇప్పుడు పాలు ఉన్నాయమ్మా, మీరు పాలు తెచ్చారు ఇంటికి, ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి పెడుతున్నాం, బయట వదిలేయండి, వితిన్ అవర్స్లోనే అవి పాడైపోయి ఇరిగిపోతాయి. అంటే అది తీసుకోవాల్సిన టైం దాటిపోయిందని అర్థం.
అదేవిధంగా మనం తిన్నాక 3-4 గంటలు అరగంట అలా ఉండిపోయింది అనుకోండి, 6 గంటలకు 8 గంటలకు 12 గంటలకు కూడా ఆటోమేటిక్గా విషయం కింద మారిపోతుంది. మనం కరెక్ట్గా ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి సమాధానం దొరికేస్తుందమ్మా. ఇక్కడ నేనే చెప్పక్కర్లేదు, ఆలోచించట్లేదు మనం. తింటున్నాం, అది హ్యాబిట్ కింద అయిపోయాక ఏమవుతుంది, బాడీ అస్తమానం తిని అడుగుతుంది, నాలుగేమో ఖాళీగా కూర్చొనేవద్దు, ఏదో ఒక రుచులు కోరుతూ ఉంటుంది. కూరలు అయినప్పుడు ఏమవుతుంది, టీ అయినా కాఫీ అయినా స్నాక్స్ అయినా తాగుతూ ఉంటారు, ఫుడ్ అయినా తింటూ ఉంటారు, తాగుతూ ఉంటారు. దీనివల్లే ఇన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అమ్మా. ఆహారం నియమంగా తింటే భోగే కాదు యోగి కూడా. భోగి అంటే భోగం ఎవడని పెంచగలడమ్మా, ఆరోగ్యంగా ఉంటే భోగం, ఆరోగ్యం లేనివాడికి ఇంక భోగం ఏంటి? ఆ భోగం కూడా దాటి వెళ్ళినోడు యోగి, ఒకసారి తిన్నవాడు అసలు జబ్బే రాదమ్మా. సార్ ఒక చిన్న డౌట్ సార్, ఇప్పుడు చద్దన్నం అని మనం మాట్లాడుకున్నాం కదా, చద్దన్నంలో పెరిగేసుకొని పొద్దున్నే అదే తినేవాళ్ళని చెప్తూ ఉంటారు చాలామంది. అప్పట్లో ఆహారం కూడా ధాన్యాలు అంత పండవు, ఉన్నదే అందరూ గంజి కానీ లేకపోతే అలా తినేవాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు అదే ఫుడ్ మనం తీసుకోవచ్చా? ఎందుకంటే అన్ని పాలిస్టర్ రైస్ ఉంటున్నాయి, అది తీసుకోవచ్చా? మరి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ని మనం హైలైట్ చేయాలి, ఎందుకంటే అసలు అన్నమే తినద్దు అంటున్నారు కాబట్టి చద్దన్నం, మళ్ళీ అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతాయని బోలెడ్ డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి షుగర్ పేషెంట్స్ తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటే మంచిది అలా పులిసి నైట్ పెరిగేసిన అన్నం? అద్భుతమైన ప్రశ్న అమ్మా, మామూలు ప్రశ్న కాదు ఇది. ఎందుకంటే పూర్వం ఆ చద్దన్నం దేంట్లో తినేవారమ్మా, పాలు పోసుకుని చక్కగా నానబెట్టుకుని, ఆ పాలు లేని వాళ్ళు గంజి. రైస్ ఎటువంటి రైస్ అమ్మా, ఓన్లీ తొక్క తీసి 100% బ్రౌన్ రైస్. శక్తి అంతా ఆ బ్రౌన్లోనే ఉందమ్మా. ఇప్పుడు మనం మీరు అన్నారు పాలిష్ రైస్, ఆ శక్తి తీసేసి గడ్డి తింటున్నాం, మనం చెత్త తింటున్నాం, తెల్లటి బియ్యం, దానికి మళ్ళీ పాలిష్ కూడా. ఎందుకంటే నవలకండ నోట్లో పెట్టుకోగానే గొంతుకులోకి దిగిపోవాలి, నవలకూడదు. ఎప్పుడైతే బ్రౌన్ రైస్ తిన్నారో మీరు 100%, దానికి సాయం ఒక ఎరువులు, దోళ్ళ ఎరువు లేకపోతే ఇంకోటో పొలంలో పోయిన గడ్డో, అవన్నీ దోళ తినగా మిగిలిన ఆ ఉచ్చపోసి పేడ వేసి తొక్కిన గడ్డు పట్టుకెళ్ళి పెంట చేసి ఆ పెంట పట్టుకెళ్ళి వేయటం తప్ప యూరియా కానీ పొటాష్ కానీ ఇంకోటి కానీ ఏమీ లేవమ్మా. చక్కగా పండి ఎటువంటి కెమికల్ పురుగు మందులు ఏమీ లేకుండా న్యాచురల్గా పండించిన ఆహారం మనం తిన్నాం. ఆ పంట కూడా 6 నుంచి 8 నెలలు పండేదమ్మా. 6 నెలల్లో పండి ఉండి తర్వాత కొత్త విత్తనాలు వచ్చినాయి. ఒక చికెన్ పుట్టిన తర్వాత ఒక అర కేజీ నుంచి కేజీ అవ్వాలంటే 6 నెలలు పడుతుందమ్మా. ఒక బాయిలర్ చికెన్ 32 రోజుల్లో 2 కేజీలు అవుతుంది. ఇది న్యాచురలా, అది న్యాచురలా? ఈ నాటుకోడి తింటే అంత బలం, ఈ బ్రాయిలర్ తింటే ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఆహారం అనేది 90 రోజులు 120 రోజులు 100 రోజులు పండి తింటున్నాం. అప్పట్లో కూడా పండి ఉండి 90 రోజులు కూడా ఉండి, జిమ్ ఎత్తే కూడా 70 రోజులు 80 రోజులకి ఆహారం వచ్చేది. కానీ అప్పుడు భూమిలో ఎంత శక్తి ఉండేదమ్మా. ప్లస్ పై పొర తీసుకుని తిన్నారు తప్ప మొత్తం పాలిష్ చేసేసి ఆ తౌడు ఇవన్నీ తీసేసి తినలేదమ్మా. ఏం లేదమ్మా. B12 డెఫిషియన్సీ అంటున్నారు. ఆ తౌడు తినమానండి 1 నెల, చక్కగా పంచదార వేసుకుని కోన్ అని మెత్తగా ఉంటుందమ్మా. ఎంత స్మూత్గా ఉంటుందంటే మైదా కంటే బాగుంటుంది. అది చక్కగా వేపించుకుని లైట్గా నెయ్యిలో పంచదార కలుపుకుని యాలకులు వేసుకుని తినమనండి, సున్నుండి కంటే బాగుంటుంది. 1 నెల తినమనండి, B12 ఫిలప్ అయిపోతుంది. అంటే ఎంత శక్తిని మనం వేస్ట్ చేస్తున్నాం. మీకు ఇక్కడ ఉదాహరణ కావాలంటే పురుగులమ్మ. తెల్ల బియ్యం మీరు ఇంట్లో పెట్టుకోండి, పురుగు పడదు. బ్రౌన్ రైస్ ఇంట్లో పెట్టుకోండి, వారంలో పుచ్చిపోతాయి. నేను అనేక వీడియోల్లో చెప్పాను ఈ విషయం. అంటే పురుగు ఊసేసి అది దరిద్రం అని వదిలేసింది మనం తింటున్నాము. అది తెలివైందా, మనం తెలివైన. బ్రౌన్ రైస్ వెంటనే పురుగు ఎందుకు వస్తుందమ్మా, దానికి తెలుసు అందులో ఫుడ్ ఉందని, అది తినొచ్చని. అది నాకు అక్కర్లేదని వదిలేసింది, అది మనం తింటున్నాం. అలాగే ఇవాళ బ్రౌన్ రైస్ తిన్నా కూడా అంత శక్తి లేదమ్మా అందులో. లేకపోవడానికి కారణం ఏంటంటే పురుగు మందులు, ఎరువులు. భూమిలో పట్టలేదు, భూమిలో శక్తి లేదు. మనం ఏదో తినాలని తినడం తప్ప. అంటే దీని మీద 10 times బెటర్ అది. అలాగే న్యాచురల్ మీరు పండించుకుని తింటే 100 times బెటర్. అటువంటిది బ్రౌన్ రైస్ తిన్నారనుకోండి, ఇప్పుడు తింటే అరగట్లేదు, గ్యాస్ అంటున్నారు, ఇండైజెషన్ అంటున్నారు, పిల్లలకి మోషన్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు. అంటే ఈ తరతరాలుగా 2-3 తరాలు తినేస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి తింటున్నామమ్మా. తింటామంటే అప్పుడే
ఈ ఆడపిల్ల అనుకోండి, ఆవిడ 18 ఏళ్ళ పిల్ల అయితే 20 ఏళ్ళ పిల్లలు పుడతారు. ఈవిడ పుట్టిన కాడి నుంచి అదే తింటుంది, ఆవిడ పిల్లలు అదే తింటున్నారు. ఇప్పుడు బ్రౌన్ రైస్ కొత్తగా తిన్నారంటే ఆడికి అరగట్లేదు. అంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా వీక్ అయిపోయింది అనమాట. ఈ విధమైన ప్రాబ్లం వస్తుందమ్మా. అంచేత అప్పట్లో ఏంటంటే ఆ సద్దన్నం తిన్నా కానీ అద్భుతమైన బ్రౌన్ రైస్ అది, దానికి సాయం ఆ వండిన గంజి కూడా వేస్ట్ అవ్వకుండా ఆ రైస్లో వండుకొని మళ్ళీ కాస్త పెరిగేసుకుని తినేవారు. లేదంటే పాలలో తోడుపెట్టుకుని తినేవారు. పాలలో హైయెస్ట్ కాల్షియం మినరల్స్ ఇవన్నీ ఉండేవి. అప్పట్లో గేదె పాలు కూడా తాగేవారు కాదు, అందరి ఇళ్ళల్లోనే ఆవులు ఉండేవి. ఆవు పాలతో చక్కగా తోడుపెట్టుకునేవారు. దాంట్లో మళ్ళీ ఏం చేసేవారు, వేడి శరీరాలు అయితే ఒక ఉల్లిపాయ వేసుకున్నారు, వాత శరీరాలు అయితే ఒక పచ్చిమిరపకాయ వేసుకునేవారు. ఆ వాతం వేడి లేకుండా అది కంట్రోల్ చేసేస్తుంది. మళ్ళీ కారం తినలేని వాళ్ళు అయితే ఉల్లిపాయతో తినేసేవారు, మిరపకాయ అక్కడ పెట్టి. అదే మిరపకాయ కావాల్సిన వాళ్ళు చక్కగా అది కొరుక్కుని తినేవారు. టేస్ట్ని ఎంజాయ్ చేశారు. కాస్త ఉప్పు వేసేవారు అందులో తిని ముందర. అప్పటిదాకా ముందర పాలతో పెట్టినప్పుడు ఉప్పు వేయకపోయినా తినేటప్పుడు చక్కగా ఉప్పు కలుపుకునేవారు. కష్టపడేవారు కాబట్టి చెమట పట్టేది, ఉప్పు బయటకు పోయేది కాబట్టి సబ్సిడీ కోసం తినవలసి వచ్చేది. సబ్స్టిట్యూట్ తినకపోతే వాళ్ళకి శక్తి తగ్గిపోతుంది. మరి వాళ్ళు ఇన్ని రకాల టిఫిన్లు తిన్నారా, ఇన్ని ఆహారాలు తిన్నారా? మీరు అన్నట్టుగా సద్దన్నం తిన్నారు, మధ్యాహ్నం దాకా కష్టపడి పనిచేయారు. మధ్యాహ్నం వచ్చిన భోజనం ఉండేది, ఏదో కూర ఉంటే ఉండేది, లేకపోతే లేదు ఒక ఆవకాయ బద్ద వేసుకుని తిని మళ్ళీ అదే మజ్జిగను అదే గంజాను. మరి జబ్బు లేకుండా అంత గట్టిగా ఎలా ఉన్నారమ్మా వాళ్ళు? ఎందుకంటే ఫుడ్లో గట్టిదనం ఉండేది, తినే ఆహారంలో అన్నీ ఉండి. అవన్నీ లేకపోవడం వల్లే వాళ్ళు డైటీషియన్ న్యూట్రిషన్ అందరూ వచ్చారు. అందరూ చెప్పి మనం వినవలసి వస్తాం. ఆహారం కనుక సరైన ఆహారం పండించుకుని తినగలిగితే ఇవన్నీ అక్కర్లేదు, అక్కడే మనం ఫెయిల్ అవుతాం. ఓకే, నిజంగా మనం నిజంగా సార్ అన్నట్టు పండించుకొని తినలేని వాళ్ళు సరే కొనుక్కొని తిందామన్నా ఈ ఆర్గానిక్ బేస్డ్ కానీ న్యాచురల్గా పండించినవి ఇవే కొనుక్కొని తినాలంటే చాలామందికి 100లో 99 మెంబర్స్కి వాళ్ళు వచ్చే సంపాదన అంతా మనం తిండికే సరిపోతుంది. ఇంకా సరిపోదేమో ఆయిల్స్ కానీ అన్నీ మనం ఆర్గానిక్కి మారాలి అంటే. బట్ మనం తినేది లిమిటెడ్గా తిన్నా కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు కాబట్టి న్యాచురల్ థింగ్స్ని తినడానికి ట్రై చేయండి. అలాగే ఎక్కువ తినకుండా కొంచెం 2 టైమ్స్ తినడానికి ట్రై చేస్తే. ఇక్కడ చిన్న ప్రశ్న అమ్మా, మీరు ఆహారం తినలేదు, ఆరోగ్యంగా లేరు, రోజు జబ్బు వస్తుంది, హాస్పిటల్కి ఎంత ఖర్చు పెడుతున్నారమ్మా? బోల్డ్ అవుతాయి సార్. మీరు ఆహారం ఖర్చు అయిపోతుంది, జీతం సరిపోతుంది ఎందుకు చెప్తున్నారు మీరు? సార్ ఇప్పుడు న్యాచురల్గా పండినవి కొనాలనుకుంటే రేట్ ఎక్కువేనమ్మా. ఆయిల్స్ హాస్పిటల్ ఇచ్చి డబ్బులు అక్కడ ఇవ్వండి అమ్మా అంటున్నానండి నేను. అర్థమైందమ్మా? అదంతా ఆలోచించారు కదా సార్ ముందు. ఆలోచించాలనే మిమ్మల్ని అడుగుతున్నానమ్మా. డబ్బులు ఇప్పుడు ఫర్ సపోజ్ సార్ ఒక డైలీ లేబర్ ఉన్నారు సార్, 200 తెచ్చుకుంటాడు అతను. 500 నుంచి 1000 తెచ్చుకుంటున్నారమ్మా. డబ్బులు లేని వాళ్ళు ఎవరో లేరమ్మా. డబ్బు వాల్యూ పోయిందమ్మా, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. అంటే మన ఇండియాలో ఒక సగటు కూలీ సార్ ఒక 500 to 1000 సంపాదించుకునే వాళ్ళు. వాళ్ళు ఏం ఆలోచిస్తారు, సాయంత్రానికి ఏదో కొంచెం తక్కువలో తెచ్చుకుందాము, పిల్లల్ని పోషించుకుందాం. ఏమీ లేదమ్మా, మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారమ్మా. వాళ్ళు సాయంత్రం వెళ్ళేటప్పుడు ఒక క్వార్టర్ పట్టుకెళ్తున్నారు, ఒక పాకేజీ మాంసం పట్టుకెళ్తున్నారు, ఒక పాకేజీ చికెన్ పట్టుకెళ్తున్నారు, లేకపోతే ఒక ఫిష్ పట్టుకెళ్తున్నారు. మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ లైఫ్ని. మిగిలిన డబ్బులు దాస్తున్నారు వాళ్ళు. వాళ్ళు డబ్బు లేనివాడు ఇండియాలో లేడమ్మా. ఈ రాజకీయ నాయకులు వీళ్ళు మనలాంటి అమాయకులు చెప్పుకుని తప్ప ఇవాళ పేదవాడు ఇండియాలో లేడు. ఇవాళే కాదు, 20 ఏళ్ళ క్రితం కూడా లేరు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ గవర్నమెంట్ ఫ్రీగా అన్నీ పంచిపెట్టి వాళ్ళని సోమరిపోతుల్ని ఇంట్లో కూర్చోబెట్టడం వల్ల భారతదేశం పాడైపోతున్నాం. నేను నిజం చెప్తున్నాను, మీరు అది ఎడిట్ చేస్తారో ఉంచుతారో నాకు తెలియదు, కానీ జరిగేది ఇది. డబ్బు లేని వాళ్ళు ఎవరో లేరమ్మా. డబ్బు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, తులం బంగారం ఇప్పటికీ 10,000కి దొరుకుని తెలుసమ్మా మీకు? ఇవాళ 1,10,000 లక్షకి ఎందుకు వెళ్ళిపోయింది? డబ్బు పెరిగిపోయింది. డబ్బుకు వాల్యూ లేదు. ఆహారానికి వాల్యూ పెరుగుతుంది, బంగారానికి వెండికి వాల్యూ పెరుగుతుంది. ఇదే బంగారం రేపొద్దున 3 లక్షలు అవ్వచ్చు, ఎందుకంటే డబ్బుకి వాల్యూ లేదు కాబట్టి. అంతే కదమ్మా. డబ్బుకి వాల్యూ ఉంటే లక్ష ఎందుకు అయిపోయింది బంగారం? అర్థమైందా మీకు? మరి ఇప్పుడు డైలీ వేజెస్ కూడా పెరిగాయి కదా సార్, అప్పటితో కంపేర్ చేసుకుంటే. ఇప్పుడు అదే హాస్పిటల్కి వెళ్తారు, 10,000 ఊరికి అలా ఖర్చు పెట్టి టెస్టులు చేస్తున్నారు. ఆ 10,000తోటి మంచి ఆహారం కొనుక్కుతానండి, మీరు హాస్పిటల్కి వెళ్ళి పని లేదు. ఇలాగ న్యాచురల్గా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. ఇక్కడేమో ఇప్పుడు రైతు ఉన్నాడమ్మా, నేను రైతుని కాబట్టి నాకు కోపం వచ్చింది మీరు చెప్పింది. నేను నిజం చెప్తున్నాను. ఇక్కడ కోపం అంటే మిమ్మల్ని ఏమంటున్నాను, నేను నిజం చెప్తున్నాను. న్యాచురల్గా పండితే 20 బస్తాలు పండుతుందమ్మా. ఎరువులు పురుగు మందులు వేస్తే 40 బస్తాలు పండుతుందమ్మా. మరి 40 బస్తాలు వచ్చినా అక్కడ వీళ్ళకి తెలియని రహస్యం చెప్తున్నాను నేనండి. ఇక్కడ ఆ 40 బస్తాల కోసం అతను 25,000 ఖర్చు పెడుతున్నాడు తెలుసా ఎకరానికి. ఈ 20 బస్తాలు ఆయన 5,000 ఖర్చు పెడతాడు.
కానీ ప్రొడక్షన్ తక్కువ వస్తుంది. ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, ఇతను ఎందుకు పనిచేయడు. ఇక్కడ రహస్యం ఏంటంటే ఈ ఈ 20 బస్తాలు పండినా కూడా మీరు 40 బస్తాల్లో తినేది 100 గ్రాములు తింటే ఏం దొరుకుతుందో మీకు, ఈ 20 బస్తాల్లో తినేది 50 గ్రాములు తింటే అంతే దొరుకుతుందమ్మా మీకు. ఇక్కడ ఓన్లీ మనం ఏమనుకుంటున్నాం అంటే క్వాంటిటీ పాపులేషన్ పెరుగుతూ వస్తుంది కాబట్టి క్వాంటిటీ పెరగాలి, ఫుడ్ పెరగాలి. అక్కడ ఆహారం తినడం ఏమవుతుంది, అక్కడ తౌడు కింద వాటి కింద మనం తీసి పడేస్తాం. ఇది బ్రౌన్ రైస్ కింద ఆడించుకుని తినండి, దానికన్నా ఇంకా రెట్టింపు ప్రోటీన్ విటమిన్ మీ ఆహారానికి సరిపడి, ప్లస్ రైస్ కూడా ఎక్కువ అవుతుందమ్మా, అన్నం కూడా ఎక్కువ అవుతుంది న్యాచురల్గా పండింది. మరి ఇలా లెక్కేసుకుంటేనమ్మా, అలా చేయటం వల్లే కదా ఇన్ని జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ఇలా ఎందుకు వెళ్ళకూడదు? మేబీ ఇది కూడా డైవర్షన్ ఏమో సార్. ఇప్పుడు బయట చెప్పే కొన్ని వీడియోస్ చూసినప్పుడు కూడా డిఫరెన్స్ ఏమనిపిస్తుంది అంటే, అవును, కొంతమంది మోసం చేస్తున్నారు. ఆర్గానిక్ అని ఏవైతే చిన్నగా ఉంటాయో చోట్ల మోసాలు ఉంటాయి, కొన్ని చోట్లేమో కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంత పెట్టి ఎందుకు కొంటాము, 1 లీటర్కి 500 పెట్టేది బయట 4 లీటర్లు దొరుకుతుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ డైవర్షన్స్ కేవలం నా తప్పు మాత్రమే కాదు, నాలాంటి చాలా ఆలోచించే వాళ్ళ తప్పు. ఎలా ఉందంటేనమ్మా, స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ 500 టిప్ ఇచ్చి వస్తారు, 100 ఇస్తారు, 50 ఇస్తారు. ఒక రిక్షా ఎక్కి ఆడు కష్టపడి తొక్కి తీసుకెళ్తాడమ్మా మిమ్మల్ని 4 కిలోమీటర్లు. ఆడొక 10 రూపాయలు ఎక్కువ ఇవ్వయ్యా సార్ అంటే అని బూతులు తిడతాం. మన ఐడియా అలా, మన బ్రెయిన్లో ఆ దరిద్రం అనేది ఉండిపోయిందమ్మా. ఇంత కష్టపడి నన్ను ఇంత లెక్క తీసుకొచ్చాడు, వీడికి రూపాయి ఇద్దామని సస్తే ఆలోచించాం. అక్కడికి వెళ్ళి టిప్ ఇస్తాం. పార్కింగ్లోకి వచ్చాడు, జస్ట్ డోర్ తీసినందుకు ఆడికి 50 రూపాయలు ఇస్తాను. ఆడు ఏమీ కష్టపడలేదు అక్కడ. వీడిని చూడడం అలవాటు చేసుకుంటే ఆ మనిషిలో ఆ మార్పు అనేది వస్తే సమాజం బాగుపడుతుంది. అది మీరు అన్నదానికి సమాధానం. ఇక్కడ ఎందుకు ఖర్చు పెడుతున్నాం అనేదానికి, అక్కర్లేని చోట ఖర్చు పెడుతున్నాం, కావాల్సిన చోట ఇవ్వట్లా. ఆడికి రూపాయి ఎక్కువ ఇవ్వమ్మా, ఆడి ఎంత ఆనందపడతాడో చూడు నువ్వు. వీడికి 50 ఇవ్వమ్మా, 100 ఇస్తామని జీవంశ వస్తాడు. ఆలోచించే విషయాలు అమ్మా ఇది ప్రతి ఒక్కళ్ళని. సో ఇదండి ఫైనల్గా మనకి జబ్బులు వచ్చిన తర్వాత, ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడతాము. అదేదో చక్కగా ఆహారపు అలవాట్లలో మార్పు చేసుకొని దీనికి ఇంత పెట్టాలా అనే ఆలోచనని ఇప్పటికైనా మార్చుకోండి. అందరూ తెలుసుకుంటే హెల్త్ని మనం అంత పెట్టడం అనేది కాదమ్మా, ఎక్కువగా తినొద్దు అంటున్నాను. అతిగా తినటం మానేసి లిమిటెడ్గా తినడం, కావాల్సింది మట్టుగా తినడం వల్ల అప్పుడు ఆటోమేటిక్గా అమౌంట్ కూడా తగ్గుతుంది కదమ్మా. ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళినా ఐటమ్స్ పెరిగిపోయాయి, బయటకు వెళ్ళినా మనకి ఫ్రైడ్ రైస్ అని, ఎగ్ ఫ్రైడ్ రైస్, చికెన్ ఫ్రైడ్ రైస్ అని ఐటమ్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫుడ్ వేస్ట్ అవుతుంది. కాబట్టి లిమిటెడ్గా వాడుకోవడం, మన రిసోర్సెస్ని కూడా కాపాడుకుంటే ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా మనం ఫుడ్ని ఇచ్చిన వాళ్ళు ఈ రిసోర్సెస్ని వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసినట్టు అవుతుంది. అవునండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.